హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఉడకబెట్టిన గోకరకాయ ఒక పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది మొత్తం కలిపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాని తర్వాత టమోటా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 10 నిమిషాల తర్వాత ఉడికిన టమోటాలు, ఉడకబెట్టిన గోకరకాయ వేసుకోవాలి. అది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అందులో తగినంత ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.